రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తే అధ్యక్షుడు కావాలని. సంక్రాంతి తర్వాత మంచి రోజులు వస్తాయి, పార్టీ కూడా మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ అనేటోని మన సొంత జిల్లాలో ఓడిస్తే మీకు ప్రధాన పోటీ ఎవరితో? నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి స్లోగన్ మీద వస్తేనే పార్టీ ఎదిగింది. భాగ్యనగరం మా వైపే ఉంటుంది అనేది నాకు ఉన్నటువంటి విశ్వాసం. ఎనీ స్ట్రాటజీస్? సో అవి మీ ఇంటర్నల్ కదా, అవి మీ ముందు ఎట్లా ఓపెన్ అవుతారు? బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం బీజేపీ ఒక లక్ష్యంగా పెట్టుకునే 10 మందిని కలిసి గట్టి కొట్లాడినప్పుడే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయి. నేను అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో పార్టీ లోపల పతనం ప్రారంభమవుతుంది. ప్రజలు ఆ కుటుంబాన్ని ఏవగించుకున్నంత అసలు ఎవరిని ఏవగించుకోవట్లేదు. అన్న నేను మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నా అన్నాడు. మా పార్టీలో చేరాలంటే ముందు మీరు ఏ పార్టీకి అయితే గెలిచిరో ఆ పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మా పార్టీలోకి వస్తే మేము స్వాగతిస్తామన్నా అన్నాడు. సంతోషం రండి అన్న కానీ ఒక కండిషన్ అన్నాడు. సో మా పార్టీలో అది సాధ్యం కాదు అన్నాడు. బట్ ఎందుకని మీ మీద ఊరికే ముక్కుసూటిగా మాట్లాడతాడు, కోపము? నేను ఏ చౌరస్తా అక్కడ ఆగినా అతడు ఒక 10 మంది సెల్ఫీలు దిగుతారు. పో అని చెప్పి నేను గన్మెన్లను పెట్టినట్టే నేనే దగ్గరికి తీసుకొని ఫోటో దిగుతాను. నేను నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మొదలైంది. సంక్రాంతి పండగ వస్తోంది. సంక్రాంతి పండగ అనగానే మామూలుగా మన ఇళ్లలోకి కొత్త అల్లుళ్ళు రావడము, లేదా కొత్త సినిమాలు రిలీజ్ కావడము, లేదా తొలి ఆంగ్ల నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత వచ్చే తొలి పండుగ కాబట్టి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. కానీ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్కి ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనబడుతోంది. ఎందుకు అనంటే ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారేమో కానీ ఇప్పుడు రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు అనే వార్తకు సంబంధించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో పాత వాళ్ళు లేదా సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళనే అధ్యక్షుడిగా నియమించాలని ఒకవైపు, ఇంకోవైపు ఏమో లేదు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తే అధ్యక్షుడు కావాలని ఇంకోవైపు, ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్న ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మధ్య ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ మెదక్ స్థానం నుంచి గెలిచినటువంటి వ్యక్తి, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలిచి బీజేపీ విజయానికి బాటలు వేసినటువంటి వ్యక్తి. అండ్ నిజానికి చెప్పాలంటే దుబ్బాక ఎలక్షన్స్ గురించి నేషనల్ ప్రేక్షకులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలాసార్లు వాటి గురించి రిపోర్ట్ చేస్తున్నా, ప్రతిసారి చెప్తుంటాను దుబ్బాక ఈజ్ అ కేస్ స్టడీ అని తెలంగాణ ఎలక్షన్స్లో. అట్లాంటి ఒక దుబ్బాక విజయాన్ని అందించినటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మా పాత్రికేయ కులానికి చెందినటువంటి వ్యక్తి శ్రీ రఘునందన్ రావు గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఈ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి వారితో డైరెక్ట్గా మాట్లాడి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, రఘునందన్ గారు మీతో చాలా సంవత్సరాలకి నాకు పరిచయం ఉంది. చాలా సంవత్సరాల నుంచి రకరకాల పొజిషన్స్లో మీ హార్డ్ వర్క్ కనబడుతూనే ఉంది. రకరకాలుగా ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేశారు, 2018లో పోటీ చేశారు, తర్వాత మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, ఆ తర్వాత దుబ్బాకలో 2019లో పోటీ చేశారు, తర్వాత దుబ్బాకతోటి గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యారు. రైట్, ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, వాట్ నెక్స్ట్? సో భారతీయ జనతా పార్టీలో మీరు అన్నట్టు సంక్రాంతి వస్తే ఏదో వచ్చింది అన్నట్టు ఉండదు సాయి గారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే బూత్ అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు, జాతీయ స్థాయి లోపల కూడా కొత్త అధ్యక్షులు వస్తారు. మీకు తెలిసి నడ్డా గారి టెన్యూర్ కూడా జనవరి 30 వరకు పార్టీ ఎక్స్టెండ్ చేసింది. ఎందుకు? ఈ స్థానిక సమరానికి, సంస్థాగత సమరానికి వెసులుబాటునిస్తూ జనవరి 30 వరకు వారిని పొడిగించినారు. మా పార్టీ సిద్ధాంతం మీకు తెలిసిందే, ఒక వ్యక్తికి ఒకే పదవి అనేటువంటి రీతిలో కొనసాగాల్సిన చోట ఎందుకు నడ్డా గారిని కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకు కిషన్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడతారు. సెప్టెంబర్లో ఈ సంస్థాగత ప్రక్రియను ప్రారంభించిన తర్వాత మెంబర్షిప్ డ్రైవ్, మెంబర్షిప్ తర్వాత క్రియాశీల సభ్యత్వాలు, తర్వాత బూత్ అధ్యక్షులు, తర్వాత మండలాధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత ఆల్ ఇండియా అధ్యక్షులు. వీటన్నిటి కూడా క్వాలిఫికేషన్ ఏం చూస్తారు? అట్లీస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద బూత్ కమిటీలు అయితే మండల కమిటీ వస్తుంది ఎలిజిబిలిటీ. మోర్ దెన్ 50% ఆఫ్ ద మండల కమిటీలు పూర్తి అయితేనే జిల్లా కమిటీ అవుతుంది. ఇదంతా సంస్థాగతంగా పూర్తవుతూ వచ్చిన తర్వాత సంక్రాంతి వచ్చింది. అంతేగాని మేము సంక్రాంతి కొత్త అధ్యక్షుని తీసుకురావాలని ఆలోచిస్తలేము. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, మీకు తెలుసు అది. ఆ ప్రాసెస్లో భాగంగా ఈ మాసం లోపల మీకు చెప్తారు కదా, ఉత్తరాయణం దక్షిణాయనం అని, మంచి రోజులు పీడ రోజులు అని.
సంక్రాంతి తర్వాత మంచి రోజులు వస్తాయి, పార్టీ కూడా మంచి రోజులు వస్తాయి, జాతీయ స్థాయిలో కూడా కొత్త అధ్యక్షుడు వస్తారు, రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షుడు. ఇంతకు ముందు అధ్యక్ష నియామకం వేరు, ఈసారి వేరు అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందంతా కూడా ఇంత చర్చ జరగలే. ఈసారి ఉన్నంత ఉత్కంఠ, ఈసారి ఉన్నంత చర్చ ఇంటర్నల్లీ బేసికల్లీ. అఫ్ కోర్స్ మీడియా పరంగా జరిగే చర్చ ఎప్పుడు ఉండేదే కానీ, బట్ ఇంటర్నల్లీ ఇంత సీరియస్నెస్ ఉందా ఇంతకు ముందు? అంటే పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నప్పుడు గత ఎన్నికలలోనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ప్రజలందరూ విశ్వసిస్తున్న తరుణం లోపల 1-2 సంఘటనలు కొంత సమస్యని ఇంకొక వైపు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నటువంటి అంశం, తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి రావడమే ఇంపార్టెంట్. సో అధికారంలోకి తీసుకురావడానికి ఒక నాయకుడు, బలమైనటువంటి నాయకుడు, అన్ని రకాలుగా అందరినీ ఒప్పించగలిగేటోళ్ళు, మెప్పించగలిగేటోళ్ళు, ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళకి ఎట్లాంటి జవాబు ఇవ్వాలనేటువంటి సమయం, సందర్భం అన్నింటినీ చూసి ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దాని మీద కొంచెం చర్చ ఇటు మీడియా పరంగా అటు పార్టీల అంతర్గతంగా కూడా కొంత ఎక్కువ జరుగుతుందని అనిపిస్తుంది. అండ్ రొటీన్ ప్రాసెస్లో ఇంతకుముందు ఎట్లా జరిగిందో ఈసారి కూడా అట్లే జరుగుతుంది. బట్ థింగ్స్ చేంజ్ ఏంటంటే నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసంతో కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వచ్చే నాయకుడు నడిపించే రీతి లోపల ఉండాలనేది కార్యకర్తల ఆకాంక్ష. నాకు గుర్తుంది 2018-19 టైంలో, 19లోనే అనుకుంటా కదా, అప్పుడు అధ్యక్ష మార్పు జరిగే సమయంలో మీరు కూడా బలంగా ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నాకు గుర్తుంది బాగా, మనం మాట్లాడుకున్నాం, ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు గారి నుంచి అధ్యక్ష పదవి మార్పిడి జరిగి సంజయ్ గారు వచ్చే టైంలో కూడా మీరు బాగానే అప్పుడు కూడా అధ్యక్షుని కావాలనుకుంటున్నానని అన్నారు. సరే, అప్పుడు జరిగింది ఏందో మీకు గుర్తుంది సాయి గారు? అంటే ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే లేదా ఎంపీని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి పార్టీని కొంచెం ముందుకు నడిపిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి అప్పుడు సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గెలిచి ఉన్నారు. కాబట్టి అవకాశాలు వారి వైపే మొగ్గు చూపినట్టు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం మెరుగ్గా ఉంది పార్టీ. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక శాసన మండలి సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడితోటి పార్టీ ఎదిగింది. పార్టీ కార్యకర్తల ఆశలు, ఆలోచనలు కూడా ఎదిగినాయి. వారి ఆశలు, ఆలోచనల్ని ఫుల్ఫిల్ చేయడానికి దిస్ ఈస్ ద రైట్ టైం. దాదాపు మీరు భారతీయ జనతా పార్టీ 2 ఎంపీలు గెలిచిందని ఎగతాళి చేసిన రోజు కూడా ఒక ఎంపీ ఉత్తర భారతదేశంలో గెలిస్తే ఒక ఎంపీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణకు సంబంధించిన హన్మకొండ పార్లమెంట్ స్థానం గెలిచిన. సో అది గెలిచిన గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికి 7 సార్లు అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంది. ఈ పరిస్థితులలో అన్ని కోణాల్లోంచి ఆలోచించి అన్ని రకాలుగా చర్చించిన తర్వాతనే కొత్త అధ్యక్ష నియామకం ఉంటుంది అనేది పార్టీ వర్గాల నుంచి వచ్చేటువంటి ఆలోచన, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఓకే, 2014లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ వాయిస్ని చాలా బలంగా వినిపిస్తూ ఉన్నారు. నాకు అలాంటి అవకాశం ఇచ్చింది సంఘం కూడా. ఇప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సాయి గారు గుర్తుంది, బీయింగ్ అన్ అడ్వకేట్గా అన్ని మండల కేంద్రాల లోపల జరిగిన ప్రతి శిక్షణ శిబిరానికి 33 జిల్లాల్లో ఎంత విస్తృతంగా పర్యటించగలిగితే అంత విస్తృతంగా ప్రజ్ఞాభారతి బ్యానర్ మీద కానీ, సోషల్ ఆర్గనైజేషన్స్ పేరు మీద కానీ, బార్ అసోసియేషన్స్ పేరు మీద కానీ, ఎక్కడ మండల స్థాయికి పోవాలనుకున్నా, ఎక్కడ జిల్లా స్థాయికి పోవాలనుకున్నా, బీయింగ్ అన్ అడ్వకేట్గా నాకు కొంచెం అడ్వాంటేజ్ ఉండేది. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు లక్ష్మణ్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేసినారు. ప్రతి చోట సమావేశం సిఏఏ ఎన్ఆర్సీకి సంబంధించి జరిగినప్పుడు ఎక్కువ శాతం పార్టీ నా సేవల్ని ఆ రకంగా వాడుకుంది. నాకు కూడా కొంచెం బై ప్రొఫెషన్ నేను నా లైఫ్ కెరీర్ స్టార్ట్ చేసింది టీచింగ్ నుంచే కాబట్టి క్లాస్ చెప్పడం ఇంట్రెస్ట్ కాబట్టి శిక్షణ తరగతులకు ఎక్కువగా నన్ను వాడుకున్నారు. ఆ రకంగా రాష్ట్రం అంతా తిరిగి అన్ని మండలాలు దాదాపు. అప్పుడు నేను చేసిన పనే మీరు ఆలోచించుంటారు. దుబ్బాక ఉప ఎన్నిక జరిగితే ఎక్కడి నుంచి వచ్చిన అంటే ఒక తమ్ముడు ఖమ్మంకి వెళ్ళి వచ్చిన అంటుండే, ఒకతను కరీంనగర్ నుంచి వచ్చిన అంటుండే, ఇంకొకతను ఆదిలాబాద్కి వెళ్ళి. ఎందుకు వచ్చారు సాయి గారు వాళ్ళంటే, మనం ఈ వేలో ఎప్పుడైతే మనం ఈ శిక్షణ తరగతులకు హాజరైనప్పుడు ద వే ఇన్ విచ్ వీ ట్రై టు ఎక్స్ప్రెస్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద పార్టీ, లేదా ఎందుకు పార్టీ నిర్ణయం తీసుకుంది, ఎందుకు జాతీయ స్థాయిలో ఇది అవసరం ఉంది సిఏ అనేది వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళ హృదయాన్ని కనెక్ట్ అయ్యే రీతిలో చెప్పినాం. కాబట్టి దుబాక ఉప ఎన్నికప్పుడు ప్రతి కార్యకర్త ఏమనుకున్నాడంటే రాగానే గెలిస్తే నేను గెలిచినట్టు అని ఫీల్ అయ్యి వచ్చి, అసలు నాకు కలవకున్నా కలిసిన భోజనం దొరికినా దొరకకున్నా మా కాన్స్టిట్యూన్సీ పరిస్థితి తెలుసు, మీకు హోటల్ ఉండే, లాడ్జింగ్లు ఉండే, ఎక్కడ తిన్నారో ఎక్కడున్నారో ఎవరి కష్టం వాళ్ళు పడుతూ కార్యకర్తలందరూ కూడా శ్రమ. ఫంక్షన్ హాల్లో భోజనం చేసి ఫంక్షన్ హాల్లో పడుకునేటోళ్ళు అసలు ఏం లేవు అక్కడ. బేసికల్ గా అది కంప్లీట్ గా గ్రామీణ ప్రాంతం దుబ్బాక. మీకు పెద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి అసలు కంఫర్ట్ అనేది ఉండదు, హోటల్ ఉండదు, లాడ్జింగ్ ఇప్పటికి కూడా లాడ్జింగ్ ఉండదు. దుబ్బాక నియోజకవర్గం మొత్తంలో భూతద్దం పెట్టి వెతికితే ఒక లాడ్జ్ ఉండదు మా కాన్స్టిట్యున్సీ మొత్తంలో. సో అంత వెనుకబడిన కాన్స్టిట్యున్సీ అయినా కార్యకర్తలు ఎందుకు కనెక్ట్ అయినారు రఘునందన్ రావుతో అంటే, నేను తిరిగినటువంటి ఆ తిరుగుడు, అంతకుముందు నాకు పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, ద వే ఇన్ విచ్ ఐ కనెక్టెడ్ విత్ ద పీపుల్ అనేది నాకు ఆ దుబ్బాక ఉప ఎన్నికలలో అట్లా వరదలాగా వచ్చేసారు కార్యకర్తలు. ఎవరికి వారే సొంతంగా వచ్చి పనిచేస్తున్నారు అక్కడ. సో ద ఇంట్రెస్ట్ ఈజ్ కేసీఆర్ అనేటువంటి మన సొంత జిల్లాలో ఓడిస్తే ఇది ఒక మంచి మెసేజ్ పోతుంది అనేది ఒకటి.
రెండోది పల్లెటూర్లలో బీజేపీ ఏడుంది అని చాలా మంది ఎకసక్కాలు పడతా ఉంటారు టీవీలలో కూర్చొని. బీజేపీ అంటే పట్నంలో ఉన్నది, చదువుకున్న వాళ్ళకి ఉంటుంది, పల్లెటూర్లలో బీజేపీకి ఎవరు ఓటేస్తారు అనే ఇట్లాంటి ఐడియాలజీని అంతా బ్రేక్ చేసింది దుబ్బాక ఉప ఎన్నిక. ఎందుకంటే ఉన్నాయి మొత్తం ఊర్లే అక్కడ, మీకు అన్ని గ్రామ పంచాయతీలే, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అట్లాంటివి ఏం లేవు అక్కడ. 100% గ్రామీణ భారతం, 100% నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా, 100% సిద్ధాంతపరంగా అక్కడ అన్ని రకాలైనటువంటి అంశాలు, యూనివర్సిటీలలో మనల్ని వ్యతిరేకించే సంఘాలు, దేశవ్యాప్తంగా మనల్ని వ్యతిరేకించే సంఘాలు, అన్ని సంఘాలకు మూలాలు అక్కడ నుంచి ఉంటాయి. అట్లాంటి వ్యక్తులు అందరూ కలిసినటువంటి ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరగలిగింది అంటే, తెలంగాణ లాంటి ప్లేస్లో కేసీఆర్ సొంత జిల్లాలో ఎగరగలిగింది అంటే, ప్రజలలో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి ఆలోచన విధానాన్ని మనం పర్కులేట్ చేయగలిగినాం. మనం 33 జిల్లాలు తిరిగి చెప్పిన సిద్ధాంత పునాదులు ఏవైతే ఉన్నాయో అవి కార్యకర్తలను అక్కడికి డ్రైవ్ చేసినాయి. వాళ్ళందరూ అనుకున్నారు ఇది గెలిస్తే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని మనం తిప్పొచ్చు అని కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అదే దుబాక గెలుపు. కరెక్ట్. దుబాక ఎమ్మెల్యే గెలిచారు, ఇప్పుడు మొన్న ఎంపీగా గెలిచారు. వాట్ నెక్స్ట్? ఫస్ట్ అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, వాట్ నెక్స్ట్? సో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాకు ఇది కావాలి అది కావాలి అనేది భారతీయ జనతా పార్టీలో ఏముండదు సాయి గారు. సో ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా నువ్వు బూత్ అధ్యక్షునిగా పనికొస్తావంటే బూత్ అధ్యక్షునిగా చేస్తాం, నువ్వు జిల్లా అధ్యక్షునిగా పనికొస్తావంటే జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తాం. పార్టీ మనం చేస్తున్నటువంటి పనిని గుర్తించి సముచితంగా ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలి లేదా వారి సేవల్ని వినియోగించుకోవాలని అనుకుంటుందో అక్కడ ఖచ్చితంగా అప్రోప్రియేట్ ఆపర్చునిటీస్ దొరికే ఒకే ఒక పార్టీ. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నేను ఎమ్మెల్యే అయినాను, మా ఇంట్లో ఎవరు సర్పంచ్ లేరు, ఎవరు వార్డు మెంబర్ లేరు, ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా పార్టీ గుర్తించి రఘునందన్ అయితే దుబ్బాకలో గెలుస్తాడు, రఘునందన్ అయితే మెదక్లో గెలుస్తాడు అని పార్టీ ఇచ్చినటువంటి సహకారంతో వాళ్ళు ఇందాక వచ్చినాం. రేపు పార్టీ మన మీద విశ్వాసం ఉంచి ఇక్కడ పనిచేయరాగు అంటే ఖచ్చితంగా అక్కడ పనిచేస్తాం. పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలకు 100% న్యాయం చేస్తాం అనేటువంటి విశ్వాసం అయితే నాకుంది. ఓకే, మీరు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్ష మార్పు ఉండబోతోందని క్లియర్ చెప్పారు, వారే చెప్పారు. అటు సంజయ్ గారు మేము అసలు రేస్లోనే లేదంటున్నారు. సో రేస్లో ఉన్న వ్యక్తుల్లో రఘునందన్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవైపు ఈటల రాజేందర్ గారి పేరు, మీ పేరు, అండ్ సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీజేపీ నుంచి వచ్చేవాళ్ళు అని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళ, అవుట్ సైడర్ ఇన్సైడర్ అనే చర్చ కూడా ఉంది కదా. హౌ డు యూ డిఫరెన్షియేట్? నేను ఒక మాట చెప్తా సాయి గారు, ఏ రోజైతే మీరు కండువా కప్పుకుంటారు ఆ రోజే మీరు మా పార్టీ కార్యకర్త. ఓకే, ఇంకా ఈయన 10 ఏళ్ల కింద వచ్చిండు, ఈయన 2 ఏళ్ల కింద వచ్చిండు, ఈయన నిన్న వచ్చిండు, ఆయన మొన్న వచ్చిండు అనే డిఫరెన్షియేషన్ ఉంటుందని నేను అనుకోను. ఆయనే మన కండువా కప్పుకున్నాడు, మనతో కలిసి పనిచేయడానికి అడుగులు వేస్తా ఉన్నాడు. ఇంకా ఆయన వేరే పార్టీ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిండని నేను చెప్పలేను కదా. ఈయన మా పార్టీ కార్యకర్త, ఈయన మా నాయకుడు అని చెప్పుకోవాలి. సో నేను అనేది ఏంటంటే, ఒక్కసారి నీవు అన్ని వదులుకొని వచ్చి కండువా వేసుకున్న మరుక్షణం యూఆర్ ఏ మెంబర్ ఆఫ్ అవర్ పార్టీ. సో మీరు డిజిగ్నేటెడ్ బాధ్యతలు ఇస్తున్నప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు అన్న చోట కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బేసికల్లీ ఎందుకు మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే, ఇట్ ఈస్ ఎ పార్టీ ఆఫ్ ఐడియాలజీ, ఇట్ ఈస్ ఎ పార్టీ ఆఫ్ కమిట్మెంట్. ఎట్లా పడితే అట్లా వచ్చి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎక్కి రైల్వే స్టేషన్లలో దిగిపోవడానికి కార్యకర్తలు ఒప్పుకోరు ఇక్కడ. ఎందుకంటే సంవత్సరాల తరబడి కార్యకర్తలు త్యాగంతో ఎదిగినటువంటి పార్టీ కాబట్టి. మోర్ పర్టికులర్గా ఇన్ తెలంగాణ లాంటి ప్లేస్లలో నక్సలైట్లకు వ్యతిరేకంగా 15 ఆగస్టు అయితే ఒక పక్కన ఏబీవీపీ తరఫున జాతీయ జెండాలు ఎగురుతుంటే, ఒక పక్కన నల్ల జెండాలు ఎగిరేసినటువంటి కారు నుంచి మొదలుకుంటే, యూనివర్సిటీలలో విద్యార్థి పరిషత్ నాయకుల్ని చంపి రోడ్ల మీద పడేసిపోయిన స్థితి నుంచి ఇవాళ దాకా పార్టీని కాపాడుకుంటూ వచ్చింది కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి కాదు. అట్లాంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బకూడదు అనేటువంటి ఒక అంశం అయితే ప్రధానంగా చర్చలో ఉంది అనేది వాస్తవం. సో అది పార్టీ పెద్దలకి ఇవన్నీ తెలియని విషయాలను, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి తెలియదని నేను అనుకోను. అందుకనే ఇంత సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. దానికి సెప్టెంబర్లో మొదలై ప్రాసెస్ జనవరి దాకా వచ్చేసరికి 3 నెలలు టైం ఉంది కాబట్టి రకరకాల వ్యక్తులు రకరకాల కోణాలలో దాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. దాని కొంత మీడియా కూడా ఉత్తమిస్తుందని అనిపిస్తుంది. ప్రధానమైన మీకు ఇప్పుడు ఈ బాధ్యతలను తీసుకునే విషయంలో మీకు ప్రధాన పోటీ ఎవరితో? సార్, భారతీయ జనతా పార్టీలో మీకు ఇది కావాలా అది కావాలని పిలిచేవారు అడిగారు సార్. పార్టీ మీ సామర్థ్యం మీద విశ్వాసం కలిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఇస్తే తప్ప పోటీ ఏముంటుంది సాయి గారు? అందులో లేదా పోటీ అసలు ఏమి ఉండదు అక్కడ. ఓకే, పోటీ ఏముంటుంది? మనుషులు అన్న తర్వాత కోరికలు ఉంటాయి, అంతవరకు అగ్రి అవుతాను నేను. విత్ ఇన్ ద 4 walls మీకేం కావాలని పార్టీ పిలిచైతే ఈ రోజు దాకా ఎవరిని అడిగిందని నాకు తెలియదు. అట్లా అడుగుతుంది అనేది మా పార్టీ సిస్టమ్ కూడా కాదు. పార్టీ 1, 2, 3, 4 అందరినీ పరిశీలిస్తుంది. అందరు ఎమ్మెల్యేల పేర్లు, అందరు ఎంపీల పేర్లు అన్ని వడబోసిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత 1, 2, 3 అట్లా పేర్లు అనుకుని అందులోంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు,
ఆయనను ఎవరు ఎదుర్కోగలుగుతారు, ఎవరు కౌంటర్ చేయగలుగుతారు, ఏ రకంగా చేస్తారు? గతంలో ఉన్న టీఆర్ఎస్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ ఎట్లా కౌంటర్ చేసింది? నోరుతో కౌంటర్ చేసిందా, పైసలతో కౌంటర్ చేసిందా, ఎట్లా కౌంటర్ చేస్తూ వచ్చినారనేటువంటి అంశాలని కూడా హిస్టరీ కదా, గతం చూస్తేనే కదా భవిష్యత్తు ఎట్లుండాలనేది తెలిసేది. నేను ఇలానే ఉంటానండి, నేను చాలా సౌమ్యుని, ఎవరిని మాట అన్నాను అనండి అంటే ఈ రాష్ట్రంలో కుదిరేటట్టు లేదు కదా. ద బ్లడ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎ రెవల్యూషనరీ బ్లడ్. మీరు తిరుగుబాటుతోటే వచ్చిర్రు ఇక్కడ. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన నాయకులైనా ఇతర నాయకులైనా మాటకు మాట అంటేనే వచ్చినారు, అంతేగాని నేను అలా అనలేనండి, కేసీఆర్ గారు మంచివాడే, రేవంత్ రెడ్డి గారు మంచివాడే అంటే మరి కార్యకర్తలను ఎట్లా నువ్వు మోటివేట్ చేసేది, ఎట్లా పార్టీని అధికారంలోకి తెచ్చేది ఎట్లా? కొన్ని సందర్భాల్లో ముళ్ళుతోటి తీయాలని చెప్తారు పెద్దలు. అందుకని అక్కడ అధికారంలో ఎవరున్నారు వాళ్ళని దించాలంటే మనం ఏం చేయాలనేటువంటి. రఘునందన్ గారు, మరి మీరు నా దాంట్లో మీరు హైడ్రాను ప్రశంసిస్తూ మాట్లాడారు కదా, ఆ టైంలో మరి మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించారు అన్నట్టు కాదా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక చిన్న గీత ఉంటుంది సాయి గారు, ఏదైనా ఒక అంశాన్ని మనం చర్చకు తీసుకున్నప్పుడు ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీతని చాలా మంది మిత్రులు దాటి మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక సైన్స్ టీచర్గా, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మొట్టమొదటిసారిగా పార్లమెంట్ పోయిన సెషన్లో సాయంత్రం సెషన్ అయిపోయింది, తెల్లారి మళ్ళీ సెషన్కి వచ్చేసరికి వాయినాడులో ఇట్లా చూపిస్తూ ఉన్నారు, కొట్టుకుపోతున్నట్టు శవాలని చూపిస్తూ ఉన్నారు. వాయినాడుగా మారకూడదంటే, లేదా అట్లాంటి వరదల ఎఫెక్ట్ కాకూడదు అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ 2 సంవత్సరాల క్రితం ఒక రిపోర్ట్ ఇచ్చింది సాయి గారు. ఈ చెరువుల గడ్డము, ఈ కాలువల గడ్డము, ఈ గుట్టలకు పైకి పోతున్నటువంటి చోట అడ్డంగా దాదాపు ఒక 2000 ఇండ్లు నిర్మాణం జరిగింది, వీటిని తొలగించండి, ఇది భవిష్యత్తులో ప్రమాదం, వీళ్ళందరూ చనిపోతారు, ఇది ఒక పెద్ద డిజాస్టర్ అవుతుందని చెప్పి భారత ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి 2 సంవత్సరాల క్రితం ఒక వార్నింగ్ లెటర్, హెచ్చరిక లాంటి లెటర్ ఇచ్చినారు. దిస్ ఈజ్ నాట్ ఏదో జరిగింది కాబట్టి మా బాధ్యత లేదని దులుపుకోవడానికి చెప్పట్లేదు. హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో లేచి డేట్లతో సహా చెప్పారు, ఇక మేము మీకు హెచ్చరించాం, ఈ ఇండ్లు తొలగించమని చెప్పాం, లేదు మేము తొలగించాం, వాళ్ళంతా పూర్ అని చెప్పి మీరు అక్కడే ఉంచినారు. పరిస్థితి అలా ఉపద్రవం వచ్చింది, కళ్ళ ముంగట చూస్తుంటే తల్లిని కాపాడుకోలేక కొడుకు, కొడుకుని కాపాడుకోలేక తమ్ముడు, ఇట్లా వరదలలో కొట్టుకుపోతా ఉంటే బురదలో ఎంత భయానకమైనటువంటి దృశ్యాల్ని మనం చూసినాం. అందుకని నేను చెప్పింది ఏంది, ఆ రోజు మీలాగే ఒక మీడియా మిత్రుడు అడిగితే, ఒక సైన్స్ టీచర్గా నేనున్న ఈ భాగ్యనగరం ఒక వాయనాడు కావద్దంటే, ఒక ఉత్తరాఖండ్ కావద్దంటే, ఒక కేదార్నాథ్ కావద్దంటే, అంతేందుకు ఈ భాగ్యనగరం 2020 నవంబర్ డిసెంబర్లో వరదలను ఎదుర్కొని సగం మంది మునిగిపోయినారు పేదోళ్ళు, వంట సరుకులతో సహా మునిగిపోయినటువంటి దుస్థితి 2020 నవంబర్లో చూసినాం. నెల రోజుల క్రితం చెన్నై సగం మునిగిపోయిందని చూసినాం. ఏడాది క్రితం బెంగళూరులో వరదలు వస్తే కార్లు మొత్తం గాలేదు, ఏం లేని చెప్పి అన్ని నగరాలు ఇదే పరిస్థితి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, నాలాలకి వ్యతిరేకంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే వితిన్ 24 hours డిస్మెటల్ చేయమని అన్నారు. అది ఎవరు చేసినా మంచిది అన్న నేను. ఐ హావ్ నాట్ నేమ్డ్ రేవంత్ రెడ్డి, ఐ హావ్ నాట్ నేమ్డ్ రంగనాథ్. నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఎన్ కన్వెన్షన్ అనే ఒక ఇష్యూ రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్గా నడిచింది సాయి గారు. ఎన్ కన్వెన్షన్లో ఏం జరిగింది, 2014లో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎన్ కన్వెన్షన్ చెరువులో కట్టినారని చెప్పి హైకోర్టును ఆశ్రయించి రిట్ వేస్తే, హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే, సర్వే చేసి ఒకవేళ అది FTL ఉంటే దాన్ని కూలగొట్టండి అని చెప్పింది. 2014లో సర్వే జరిగింది సాయి గారు. 2024 దాకా ఆ ఫైల్ని అట్లే అట్టి పెట్టినారు, ఆ ఫైల్ని మళ్ళీ బెంచ్ మీదకి రాకుండా ఆపినారు. ఇది అన్యాయం అని చెప్పి మళ్ళీ గోల స్టార్ట్ అయింది. హైడ్రా వచ్చినాక దాన్ని కూలగొట్టినారు. సో అప్పుడు నేనేమన్నా అంటే, ఆ హీరో ఒక్కొక్క ఫంక్షన్కి ₹1 కోటి తీసుకున్నారు కదా, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఎవరైతే పేదోళ్ళు నిజంగా చెరువులు, FTL, బఫర్లు తెలియక ఇల్లు కట్టుకునే వాళ్ళు, లేదా తెలిసి మున్సిపల్ అధికారులు పొరపాటునో కావాలనో డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చిన పేదోళ్ళ ఇండ్లు మీరు తీసేస్తున్నప్పుడు వాళ్ళకి ఉపయోగకరంగా దాన్ని మార్చండి అని చెప్పినాను తప్ప, హైడ్రా మంచిది, రేవంత్ రెడ్డి ఇంద్రుడు, రంగనాథ్ చంద్రుడు అని నేను ఇక్కడ మాట్లాడలేదు. ఓకే, యాజ్ ఏ సైన్స్ టీచర్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అని చెప్పినాం. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అమలు చేయండి అన్న. నెక్స్ట్ ప్రశ్న అడిగితే చెప్పిన, ఈయనొచ్చి చెరువులు శుద్ధి చేసిన మొదలు పెట్టలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరాలం ట్యాంక్ అనేటువంటి ఒక చెరువుని ఇట్లే కబ్జాలు జరుగుతున్నాయని చెప్తే, రేచల్ చటర్జీ అనేటువంటి ఒక IAS ఆఫీసర్ని పంపించి చెరువుల్ని శుద్ధి ఆ రోజే చేసిండు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 1994. నవ్ వీఆర్ ఇన్ 2024, 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో 2252 లేక్స్, చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిని కాపాడమని, వీటికి బౌండరీస్, బఫర్ జోన్స్ ఇట్లా ఫిక్స్ చేయమని తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. దాన్ని అమలుపరచండి అని అడిగినాను. దీంట్లో నేను రేవంత్ని సమర్థించినట్లు ఎట్లుంది సాయి గారు? ప్రకృతిని కాపాడమన్నా, నా భాగ్యనగరం విరాజిల్లాలని కోరుకున్నా, మా వాళ్ళు వాయనాడులో కొట్టుకుపోయినట్టు వరదలలో కొట్టుకుపోవద్దు, చెరువులలో మునిగిపోవద్దని కోరుకున్నాను. ఇట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. దిస్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ సబ్జెక్ట్. దిస్ ఈస్ ప్యూర్లీ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ.
ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగద్దని. మోడీ గారు మాకే నాంపే పేడ్ అని చెప్పినారు. తల్లి పేరు మీద చెట్టు పెట్టమన్నారు. ఎందుకు? తల్లికి చెట్టుకు సంబంధం ఏంది? తల్లి నీకు జన్మనిచ్చింది, చెట్టు నేను కాపాడుతుంది అని చెప్పారు. దట్ ఈస్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం చెప్తున్నారు మోడీ గారు. మోడీ గారు చెప్పిన ప్రతి అక్షరం ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం తీసుకోవాలి. అమ్మ పేరు మీద చెట్టు ఏందని కొంతమంది ఏదో నవ్వి ఉంటారు, నవ్వుతుంది. కానీ సెంటిమెంట్గా మీ తల్లి పేరు మీద ఒక చెట్టు పెడితే నీకు దానికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, మనిషికి 2 చెట్లు పెట్టండి అన్నారు. దేనికి? ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దని. ఇప్పుడు మనం తాగుతున్న ఈ మంచినీళ్ళు ప్లాస్టిక్ బాటిల్ల బదులు రేపు 2 రోజుల తర్వాత మన మన్మలో పిల్లలో వెనకాల ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుపోయే దుస్థితి రావద్దంటే పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పిన. ఇన్ దట్ కంటెక్స్ట్ ఐ సపోర్టెడ్ హైడ్రా ఫర్ రిమూవల్ ఆఫ్ ద ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ లేక్స్, పాండ్స్, tanks, whatever it is. Okay. To that extent only my statement. But unfortunately, some of the media people, they have reported that I am supporting the Congress government. It is very unfortunate. ఓకే, సరే. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ దాంట్లో ఉన్నారు కాబట్టి నేను హైపోథెటికల్గానే చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. నేను పర్వాలేదండి అప్పుడు వచ్చినప్పుడు చూద్దామని మీరు తప్పించుకోవద్దు, అందుకే ముందే చెప్తున్నాను నేను. అంటే ముందే చెప్పలేం కదా సార్. గానాల మీద నేను నడవలేను కదా. కరెక్టే. బట్ అట్లీస్ట్ ఈ రోజున్న పొలిటికల్ జంక్షర్లో, ఈ రోజున్న ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ మధ్య ఈ సెనారియోలో బీజేపీ ఎలా బిహేవ్ చేస్తే లేదా ఎలా తన స్టాండ్ తీసుకుంటే బీజేపీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది? ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. బట్ 2019 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఆ కుటుంబాన్ని ఏవగించుకున్నంత అసలు ఎవరిని ఏవగించుకోవట్లేదు. అసలు ఆ కుటుంబము, ఆ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 30 మెడికల్ కాలేజీల బదులు 30 యూట్యూబ్ ఛానల్ నడుపుతామని అమెరికాకి వెళ్ళి కొన్ని ఛానళ్ళు, కెనడాకి వెళ్ళి కొన్ని ఛానళ్ళు, దుబాయ్కి వెళ్ళి కొన్ని నడిపించుకొని రంగురంగుల ప్రపంచంలో మేము ఉన్నామని చెప్పి ప్రజెంట్ చేసుకొని మేము లేమని చూపించుకుని చేస్తున్న కుట్ర వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. బట్ ద టోటల్ ఫ్యామిలీ వాళ్ళని మొత్తానికే ప్రజలు వద్దనుకుంటున్నారు. దిస్ ఈజ్ అబౌట్ 10 years ఆఫ్ టీఆర్ఎస్. 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన తప్పులు అన్నింటినీ ఈ 12 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేసి చూపెట్టింది. సో ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఒక కుటుంబ ఆధిపత్యం అనుకుంటే ఇక్కడ తేడా ఏం కనబడుతుంది మీకు? హైడ్రా పోయి గరీబ్ వాళ్ళ ఇల్లు కూలగొట్టింది, కానీ తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి మీరు పోయి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోమని చెప్పింది. దేర్ ఐ డిఫర్డ్ విత్ రంగనాథ్ గారు. ఇప్పుడు ఆడ కుక్కటిపల్లికి పోయి ఒక చెరువు పక్కన, ప్రగతి నగర్ చెరువు పక్కన కూలగొడుతుంటే యాదమ్మ అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది, లేదా గుండె నొప్పి వచ్చి చనిపోయింది. సో ఎందుకు మరి ఆమె కూడా తిరుపతి రెడ్డి గారికి ఇచ్చినట్టు 4 రోజులు నోటీస్ ఇచ్చుంటే ఆమె కూడా హైకోర్టుకి పోయి స్టే తెచ్చుకుంటుండే కదా. రాజేందర్ నగర్ పోయినప్పుడు అట్లే జేసీబీలు ఇటాచీలు పెట్టి కూలగొడుతుంటే చాలామంది ఏడ్చినారు. సార్ ఇది వర్క్ షాప్ సార్, 1 గంట టైం మీరు మేము మిషనరీ తీసుకొని పోతామని చెప్పినారు. సో ఈ డిఫరెన్స్ అనేది కాంగ్రెస్లో కనబడుతుంది అని అనుకుంటున్నారు అందరు. ఏం కనబడ్డది? అక్కడ ఒక కుటుంబం ఉంది, ఇక్కడ 10 కుటుంబాలు వచ్చినాయి అంతే. అక్కడ ఒకటే కుటుంబం దోసుకుంది రాష్ట్రం మొత్తాన్ని 10 ఏళ్ళు. ఈ 12 నెలల్లో ఇక్కడ ఒక 10 కుటుంబాలు తయారైనాయి. ఆ 10 కుటుంబాలు కంటిన్యూస్గా దోసుకునే కార్యక్రమం మొదలుపెట్టినాయి. సో వీటి రెండింటి మధ్యలో పెద్ద తేడా ఏం కనిపించింది మీకు? ఆ రోజు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే అక్బరుద్దీన్, ఇదే అసదుద్దీన్ పోయి ఈయన మాకు బాగా దగ్గర, కేసీఆర్ కంటే గొప్ప నాయకులు లేని ఆలింగనం చేసుకున్నారు. పరిస్థితులు మారినాయి, వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇలా మరలా అదే అన్నదమ్ములు, ఎందుకంటే మంచి ముఖ్యమంత్రి ఎవరు లేరని ఆయన అంటాడు, ఆయన నేను చిన్నప్పటి నుంచి దోస్తులమని ఈయన చెప్పుకుంటూనే ఉన్నాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ద పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ హియర్? కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒక తాను ముక్కలే అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది మీకు? లేదా ఒక నాణ్యాన్ని తీసుకుంటే బొమ్మ బొరుసుని ఎట్లా విడదీయలేరో మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ని కూడా అంతే విడదీయలేరు. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. వాళ్ళు అబద్ధాల పునాదుల మీదనే నిర్మించుకుంటూ పోయినరు, వీళ్ళు అబద్ధాల పునాదుల మీదనే నడిపేటువంటి పరిస్థితి చేస్తారు. ఇంకా వీళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆడనన్నా ఒకటి పెత్తనని నడిచి ఏదో ఇట్లా పిడికిలో కనబడ్డది అప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదేంటి సార్? ఇది గతి లేకపోతే సంసారం చేయొచ్చు, కానీ వీళ్ళది శుద్ధి లేని సంసారం. ఇది పీతల పంచాయతీ. ఒక పీత అటుపోతుంటే 2 పీతలు వెనుకకు లాగేటువంటి పరిస్థితి. ఈ 2 ప్రభుత్వాలని చూసిన తర్వాత ప్రజల ఆలోచన విధానం లోపల ఒక మార్పు రావాలని వస్తుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసి చూసినప్పుడు బీజేపీ ఎక్కడైనా ఒకసారి గెలిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి పరిపాలన నచ్చి ప్రజలు 2, 3, 4, 5, 6 ఆఖరికి 7 సార్లు కూడా గెలిచిన రాష్ట్రాలు ఉన్నాయి కదా భారతీయ జనతా పార్టీ. సో ఆ సుపరిపాలనని మిగతా రాష్ట్రాలలో ఇస్తా ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశంని చూసిర్రు, కాంగ్రెస్ని చూసిర్రు, టీఆర్ఎస్ని చూసిర్రు, మళ్ళీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ని చూసిర్రు. ఇన్ని చూసిన తర్వాత అరే ఇప్పటిదాకా మనం అవకాశం ఇవ్వకుండా మిగిలిన ఒకే ఒక పార్టీ, మన కోసమే కష్టపడుతున్నటువంటి పార్టీ ఏదైనా మిగిలిందంటే భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసిస్తారు. చివరికి ఒక మాట, 3 రంగులు వేసుకున్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉండమంటే 3 రోజులు లేరు, వాళ్ళు వచ్చి పింక్ కండువా కప్పుకున్నారు. ఇవాళ 3 రంగుల జెండా అధికారంలోకి వస్తే పింక్ జెండా కప్పుకొని కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద పార్టీ. ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు తప్ప ఇంకా చేంజ్ ఏం కనబడుతుంది సాయి గారు మీకు? చేంజ్ ఎక్కడ కనబడుతుంది అంటే ఒక బీజేపీలోనే, బీజేపీ ద్వారా మాత్రమే చేంజ్ కనబడుతుంది మీకు.
దెర్ ఈస్ నో సచ్ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ ఒక పార్టీ ఖాళీ అయితే ఇంకో పార్టీకి ఎమర్జ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చాలా ఉదాహరణలు దేశవ్యాప్తంగా కనపడుతున్నాయి. ఏదో ఒక సందర్భంలో ఒక పార్టీ క్లోజ్ అవ్వడము, ఇంకో పార్టీ రైజ్ అవ్వడము, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం బీజేపీ ఒక లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంటుందా అనేది ఒక ప్రశ్న నడుస్తుంది ఇక్కడ. బికాస్ ఇంతకు ముందు కూడా ఈ చర్చ ఉండింది, కాంగ్రెస్ ఖాళీ కావాలి అని, అక్కడ నుంచి నాయకులు జాయిన్ కావాలని, జాయినింగ్స్ గురించి ఇవన్నీ చర్చలు నడిచినాయి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీ అవ్వాల్సిన అవసరం ఉందా? అది చేయడానికి ఆస్కారం ఎంతవరకు ఉంటుంది? ఈ మార్పు దానికి లింక్ అయి ఉంటుందా ఉండదా? అధ్యక్ష మార్పు బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కానీ, గతంలో ఉండి మాజీలుగా మారిన శాసనసభ్యులకు కానీ వాళ్ళు పొయ్యిలోంచి పేలంల మీదకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి సఫకేషన్లో కనబడతా ఉన్నారు. వాళ్ళు ఎగ్జిట్ కోసమనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎగ్జిట్లో వాళ్ళకి కనబడుతున్నటువంటి ప్రత్యామ్నాయం ఒకటే ఒక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. సో అందరినీ తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. చాలా సందర్భాలలో చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా మేము చేరుతాం మా కాంగ్రెస్ చాలా మంది ఉన్నారు. అట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీతో ఎక్కువ మంది మాట్లాడతారు నన్ను అడిగితే. అంటే అదే పార్టీలోంచి వచ్చిన కొంతకాలం పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ పాత సంబంధాలలో కొంతమంది ఫోన్ చేస్తారు. ఇంకొక ఆయన అయితే మీరు ఆశ్చర్యపోతారు, పేరు చెప్పడం వారి గౌరవాన్ని దగ్గర నాకు ఇదే ఇష్టం కాదు. కానీ అన్న నేను మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నా అన్నాడు. మా పార్టీలో చేరాలంటే ముందు మీరు ఏ పార్టీకి వెళ్ళైతే గెలిచిరో ఆ పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మా పార్టీలోకి వస్తే మేము స్వాగతిస్తామన్నా అన్నాడు. చేరుతాను, నేను ఒక్కరిని కాదు నాతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొని వస్తాం, మేము ఇద్దరం రిజైన్ చేస్తాం, ఇద్దరం గెలుస్తాము అన్నాడు. సంతోషం రండి అన్న కానీ ఒక కండిషన్ అన్నాడు, వచ్చిన తర్వాత మరి మా పార్టీలో ఒక పెద్ద బాధ్యత కావాలి అన్నాడు. సో మా పార్టీలో అది సాధ్యం కాదు అన్నాడు. ఓకే, సో అట్లా ఇప్పుడు చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక విశ్వాసాన్ని మనం కల్పించాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా మీరు మాతో కలిసి నడుస్తేనే ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ని దించడం సాధ్యమవుతుంది అని చెప్తే జరుగుతుంది. ఒకటి టీఆర్ఎస్ మీద విశ్వాసం లేదని ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ ఒకరు జైలుకు పోయి వచ్చారు, రెండో వాళ్ళు రేపు మాపు పోయేందుకు రెడీగా ఉన్నారు, వీళ్ళు పోయిన 6 నెలలకి 3వ ఆయన కూడా రెడీగా ఉన్నాడు. సో అక్కడ మిగిలేది ఎవరు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఆ కుటుంబంలో ఎవరు మిగులుతారు అని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి ఆ బ్యాగ్ అంతా మోస్తున్నారు వాళ్ళు. కాబట్టి తవ్వినా కొద్దీ ఒకరి తర్వాత ఒకరు పోతూనే ఉంటారు. సో నాయకులందరూ జైలుకి పోయించిన తర్వాత ఇంకా కార్యకర్తలలో విశ్వాసం ఎందుకు ఉంటుంది? ఉండదు. సో ఆల్రెడీ తెలంగాణ కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ, విద్యార్థి పరిషత్, ఆర్ఎస్ఎస్, సంఘ బ్యాక్గ్రౌండ్ ఉన్న అనేక మంది జై తెలంగాణ నినాదం కోసం టీఆర్ఎస్లో చేరినప్పుడు ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ సొంత పార్టీకి రావడానికి చాలా ఇష్టంగా ఉన్నారు. వాళ్ళ అడుగులన్నీ ఇటువైపు పడతా ఉన్నాయి. ఇవన్నీ అంశాలను తీసుకున్నప్పుడు వాళ్ళని ఖాళీ చేస్తామా వీళ్ళని ఖాళీ చేస్తామా అని కాదు. అట్లాంటి చాలా మంది చెప్పుకుంటారు. మా మెదక్లో ఒక అతను ఉండే శశిధర్ రెడ్డి గారు అని ఎక్స్ఎమ్మెల్యే గారు, అని ఏబీవీ తరఫున ఆర్ట్స్ కాలేజ్కి ప్రెసిడెంట్ గానో లా కాలేజ్కి ప్రెసిడెంట్ గానో చేస్తున్నారు యూనివర్సిటీలో. ఎమ్మెల్యే ఎక్కడి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే. సో అట్లా చాలా మంది మళ్ళీ బ్యాక్ రావడానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని నేను చెప్తలేను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది చెప్తారు, అన్న మీరు ఇంకొంచెం గట్టిగా పనిచేస్తే మేము అందరం వచ్చేస్తాం అనేటువంటి మూడ్లో ప్రస్తుతం రాష్ట్ర వాతావరణం ఉంది. నేను చెప్తున్నాను 10 సంవత్సరాల టీఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఈ 12 నెలల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంతే వ్యతిరేకతను మూటగట్టు. ఇప్పుడు వచ్చే అధ్యక్షుడికి మీరైతే మీరు, ఎవరైతే వాళ్ళు, సరే మీరైతే అనుకుందాం, ఒకవేళ మనం మాట్లాడుకుంటే అధ్యక్షుడికి మొదటి ఛాలెంజెస్ ఏంటి? మొదటి 6 నెలల సంవత్సరమా, జిహెచ్ఎంసీ రాబోతోంది, ఎలక్షన్సా లేకపోతే ఇంకా ఆర్గనైజేషన్ డెవలప్మెంటా, ఏంటి ఛాలెంజెస్? ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మేము చేస్తున్న పనే అందరూ బీజేపీ పనిచేస్తలేదు, ఎంపీ ఎన్నికలలో గెలిచిన తర్వాత కామ్ ఉంది అని చెప్తా ఉన్నారు వాళ్ళకి. కానీ మేము పునాదులు పటిష్టంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు ఈ పునాది కరెక్ట్ అయిన తర్వాత ఒకసారి మేము ఫీల్డ్లోకి వచ్చేస్తే ప్రతి గ్రామం లోపల మేము ఒక పిలిపిస్తే జరిగేటువంటి కార్యక్రమాలు ఎట్లుంటాయి అనేది జనవరి తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, పై మెరుగులను చూసి ఏదో ధర్నాలు చేసి రాస్తా రోకలు చూసి నేను ఇందాక చెప్పినట్టు 4 ఛానళ్ళని నడుపుకుంటూ మేమే కనబడుతున్నాం స్క్రీన్ మీద అని అనుకుంటున్నారు. సంస్థాగత నిర్మాణం అంతా పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది సాయి గారు, మాకు ప్రజా సమస్యల మీద పోరాటం తప్ప ఇంకొకటి ఉండదు. దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిన తర్వాత మీకు గుర్తుంటుంది, November 10th, 2020 రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్ని అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్కు ప్రీపోన్ చేసిండు. December 7వ తారీఖు పెట్టిండు. November 10th మా రిజల్ట్ వస్తే ఎప్పుడన్నా 3 నెలలు ముందుకు ఎన్నికలు జరిపి మళ్ళీ వీళ్ళు ఓత ఎప్పుడు తీసుకుంటారు, జనవరిలో తీసుకుంటారని పెట్టిండు, జనవరిలో ఫిబ్రవరిలో తీసుకుంటారని పెట్టిండు. అంటే ఒక ఉప ఎన్నిక ఫలితం అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎంత భయపెట్టించిందో మీకు గుర్తుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలోనో ఇంకా చాలా అంతకంటే ముందు చూసుకోబోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లుంటారనేది తెలుస్తుంది. నాకున్న విశ్వాసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఈ రోజు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చిండ్రు.
గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు కూడా ఎడ్యుకేటెడ్ ఎక్కువ శాతం 90% బీజేపీ తోటి ఉంటూ వచ్చారు. సో జిహెచ్ఎంసీ కంటే ముందు జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇతరత్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత భాగ్యనగరం మా వైపే ఉంటుంది అనేది నాకు ఉన్నటువంటి విశ్వాసం. సో ఫస్ట్ టాస్క్ జిహెచ్ఎంసీ డిసెంబర్లో ఉంటుంది. ఫస్ట్ యుద్ధం అది చేయాల్సి ఉంటుంది. సంస్థాగత నిర్మాణం పూర్తి అయింది కాబట్టి ఇంకా రాజకీయంగానే పోరాడాల్సి ఉంటుంది. సో జిహెచ్ఎంసీ విల్ బి ద ఫస్ట్ టాస్క్. జిహెచ్ఎంసీ ఫస్ట్ ఫస్ట్ టాస్క్. సో ఎలక్షన్ విన్నింగ్ ఎలక్షన్ ఎవరు వచ్చినా విన్నింగ్ ఎలక్షన్స్ రాజకీయాల్లో సాది గారు అల్టిమేట్ గా గెలిచినమా ఓడినమా అని అడుగుతారు. సో అంతకు మించి ఇంకా వేరేది ఏమి ఉండదు. కరెక్టే. ఎన్నికలే గీటు రాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రాసుకున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మనం ఫాలో అవుతున్న డెమోక్రసీలో ఎలక్షన్సే గీటు రాయి ఉంటాయి. సంస్థాగత నిర్మాణం పూర్తి అయిన తర్వాత మేము నెక్స్ట్ చూడాల్సింది ప్రజాక్షేత్రంలో గెలవడమే కదా సాయి గారు. ఓకే, ఎనీ స్ట్రాటజీస్? సో అవి మీ ముందు ఎట్లా ఓపెన్ అవుతారు? సరే, ఓకే, ఐ నో దట్ ఆన్సర్ తెలుసు. ఎవరైనా ఆన్ ఎయిర్ ఎట్లా చెప్తాం స్ట్రాటజీ ఏంది అనేది? ప్రత్యర్థులకు మేము ఇప్పుడే అవకాశం ఇవ్వలేం కదా. ఇది చేస్తాం అది చేస్తామంటే దాని కౌంటర్ ఆలోచన ఆల్రెడీ వస్తుంటది కదా పక్క నుంచి. ఓకే, సో యుద్ధంలోకి దిగిన తర్వాత ఎదురుగా గద వచ్చిందా కత్తి వచ్చిందా అనే దాన్ని బట్టి మనమేం ఆయుధం వాడాలని చూసుకోవాలి. కానీ నేను ముందే గద పట్టుకొని వస్తున్నా అని చెప్తే ఎదురుగా ఉన్నాడు AK-47 పట్టుకొని రెడీ అవుతాడు కదా సాయి. సర్టెన్ థింగ్స్ వీ కెనాట్ డిస్క్లోజ్. హూఎవర్ ఈజ్ ద ప్రెసిడెంట్. అయితే ఒక పాయింట్ ఉంది ఇందులో. 2019 తర్వాత మీరు దుబాక్ ఎలక్షన్స్, ఆ వెంటనే జిహెచ్ఎంసీ, ఆ తర్వాత హుజూరాబాదు, తర్వాత రకరకాలుగా 2023 ఆల్మోస్ట్ మీకు ఆ కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయేంత వరకు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే ఉండింది వాతావరణం. బట్ 6 నెలల లోపల మొత్తంగా మారిపోయింది. అధికారం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ మళ్ళీ 3rd పొజిషన్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే సస్టైనెన్స్ ఆఫ్ ద ఎలక్షన్ రిజల్ట్స్, లేకపోతే ఈ సస్టైనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాల సస్టైన్స్ ఇప్పుడు 2025 అంటే 28 డిసెంబర్ వరకు సస్టైన్ చేయడానికి 3 సంవత్సరాలే ఉంటుంది కదా సాయి గారు. 3 సంవత్సరాలు అప్పుడు కూడా అంతే. 2019. సో 1-6 అడుగులు తడబడడం వల్ల పోయినసారి కొన్ని దెబ్బలు తాకినాయి సార్. సో వాటి నుంచి ఖచ్చితంగా అందరం నేర్చుకున్నాం. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరి పొరపాటు వల్ల ఎక్కడ నష్టపోయింది పార్టీ అనేది దాదాపు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈసారి అట్లాంటి పొరపాట్లు చేయకుండానే అందరం కలిసి ఖచ్చితంగా ప్రత్యర్థి మీద కంటిన్యూ చేస్తాం. ఈ దాడి ఏదైతే 25 ఫిబ్రవరిలోనో మార్చిలోనో లేదా జనవరిలోనో కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత మొదలయ్యేటువంటి ఈ ఒరవడిని చివరి దాకా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదాకా తీసుకుంటాం. ఓకే, మోడ్ ఆఫ్ ఎనీ లీడర్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ బీజేపీ కమలం గుర్తుకు వెళ్ళాలనేటువంటి కోరికతోటి పనిచేస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. పక్కన ఒడిశా చూస్తే ఇట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి గారు. అవును, నిజమే. నేను ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి పంచాయతీని పక్కన పెట్టి నా గుర్తు గెలవాలి, నా పార్టీ గెలవాలి అనేటువంటి అంబిషన్ మీ లోపల లేకపోతే ఎట్లా గెలుస్తుంది పార్టీ? 10 మందిని కలిసి గట్టి కొట్లాడినప్పుడే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. నేను అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో పార్టీ లోపల పతనం ప్రారంభమవుతుంది. నేను అనేది దేనికి మంచిది కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒడిశా లాంటి స్టేట్లో చంద్రశేఖరరావు 2 టర్మ్లకే ఓడిపోయాడు. ఒడిశాలో 4-5 సార్లు వరుసగా ముఖ్యమంత్రి గెలిచి ఎట్లాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి పార్టీని ఎదుర్కొని గెలిచినప్పుడు కార్యకర్తలంతా సంఘటితంగా కొట్లాడిరు. నా గుర్తు కమలం గెలవాలని కొట్లాడిరు. ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది పార్టీ గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకుంది కదా. చాలా పేర్లు వినబడ్డాయి, పెద్ద పెద్ద పేర్లు వినబడ్డాయి. ఆ పెద్ద పెద్ద పేర్లని పార్టీలో ఇలా ముఖ్యమంత్రి కుర్చీలోకి రాలేవు కదా. ఎవరు వచ్చిండ్రు? పార్టీ నిజంగా కూడా ఆ ప్రాంతాన్ని గుర్తించి, ఆ ప్రాంత అవసరాలను గుర్తించి ఎవరు ముఖ్యమంత్రి అనుకుంటే వారికి ముఖ్యమంత్రి ఇస్తుంది. మధ్యప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి, ఫ్రంట్ ఫేస్ 100గా కొట్లాడుకుంటూ వచ్చారు ఎలక్షన్స్. తర్వాత పార్టీ వారి సేవల్ని ఇంకొక రకంగా వాడుకోవాలనుకుంది, అక్కడికి ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టినారు. సో అట్లా తెలంగాణలో కూడా మా అందరి లక్ష్యం ఒకటే, ఎట్లా కమలం గుర్తున్న అధికారంలోకి తీసుకురావాలి తప్ప నేను ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, మీరు ఎట్లా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉంటే పార్టీ ఎదగదు సాయి గారు. సో కీప్ ఇట్ ఏ సైడ్. మేము చెప్పే స్లోగన్లోనే చెప్తాం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి స్లోగన్ మీద వస్తేనే పార్టీ ఎదిగింది. ఒడిశా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. అందరూ కలిసి నా సింబల్ గెలవాలి, నా పార్టీ గెలవాలి అనుకున్న రోజు పార్టీ గెలిచింది. ఊర్లలో పక్క ఊరు భాషలో చెప్పాలి, తెలంగాణ మాండలికంలో చెప్పాలంటే ఒక సామెత చెప్తారు సాయి గారు, కుందేలు పడ్డాక కుప్పలు వేసుకొని అని చెప్తారు. కుందేలు పడదు, అది కుందేలు చాలా తెలివికలేదు. మీకు తల కావాలి, నాకు కాళ్ళు కావాలి, వారికి మొండెం కావాలని మనం కొట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, మన పంచాయతీ లోపల కుందేలు అడవిలోకి వెళ్ళిపోతుంది సాయి గారు. ముందు అది పడితే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్లు ఎవరు, మంత్రులు ఎవరు తర్వాత మాట్లాడుకోవచ్చు. అందుకని నౌ ద ఫస్ట్ గోల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్యకర్త ఆఫ్ బీజేపీ తెలంగాణ ఈజ్ కమలం గెలవాలి. అంతే. డోంట్ టాక్ అట్లా కనబడతలేదు కదా. ఇప్పుడు బండి సంజయ్ గారు ఒకవైపు, ఈటల రాజేందర్ ఒకవైపు, లేకపోతే అరవింద్ ఒకవైపు, రఘునందన్ రావు గారు ఒకవైపు, అందరూ ఉద్దండులే. అందరూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్లీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్, లీడర్స్. బట్
కలెక్టివ్ గా ఉందా పార్టీ- ఈరోజు పార్టీ- బీజేపీ అలా కలెక్టివ్ గా ఉందా? సార్ ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది కనబడుతుంది సార్. ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది కనబడుతుండొచ్చు మేబీ. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసిన రోజు సంఘటనలో మీరు గమనంలోకి ఒక్కసారి కొద్దిగా వెనక్కి పోయి చూసుకుంటే అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు, అద్వానీ గారు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రూపురేఖల్ని మార్చినటువంటి నాయకుడు, ఉక్కు మనిషి అని పేరున్న ఆయన, ఇట్లా అనేక మంది ఉన్నప్పటికీ కూడా పార్టీ సుదీర్ఘంగా ఆలోచించి పార్టీకి ఏది మంచి జరుగుతుంది, ఈ దేశానికి ఏది మంచి జరుగుతుంది అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మేబీ 1-2 రోజులు ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అనిపించినా నరేంద్ర మోడీ గారిని 2014 గోవా తీర్మానం తర్వాత ప్రకటించిన తర్వాత ఒకటి అరా ఏమైనా వినబడితే వినబడి ఉంటాయి సాయి గారు. తర్వాత అందరం ఒక లైన్లో పోలేదా? పార్టీ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విచ్ రన్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్. ఎవరు ప్రెసిడెంట్ అయితే వాళ్ళ నాయకత్వంలో అందరం పనిచేస్తాం, నోరు మూసుకొని పనిచేస్తాం. బయట కార్యకర్తలకి గైడెన్స్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు అధ్యక్షుని మాటనే అధ్యక్షుని మాట. సో విత్ ఇన్ ద 4 walls మాట్లాడుకునేటప్పుడు నా అభిప్రాయం నేను చెప్తాను, మీ అభిప్రాయం మీరు చెప్తారు. దాని అర్థం కొట్లాడుకోవడం కాదు. అభిప్రాయ భేదాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డెమోక్రసీ బ్యూటీ అది కదా సాయి గారు. రఘునందన్ గారు, నాకు ఇప్పటి నుంచి అడగాలన్న ప్రశ్ననే ఇవాళ అడుగుతున్నది, టైం కూడా ఇప్పుడు. మీరేమో నేను మీ క్యాంపెయిన్లో చూశాను చాలాసార్లు, మీరు బయట కనబడ్డప్పుడు చూశాను. అంటే ఎప్పుడైనా సరే సెల్ఫీలకు కానీ ఎవరైనా 10 మంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు కానీ సెల్ఫీలు, ఎంతమంది సెల్ఫీలు తీసుకున్నా పర్వాలేదు అనుకునే మనిషే నాకు తెలుసు. ఎంత క్యాంపెయిన్లో ఉన్నప్పుడు నేను చూశాను. ఫోన్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ డెఫినెట్గా అటెండ్ చేస్తారు ఎంత కార్యకర్తలు మాట్లాడినా కానీ. బట్ ఎందుకని మీ మీద ఊరికే ముక్కుసూటిగా మాట్లాడతాడు, కోపము ఆయనకు ఎక్కువ బాగా, అంటే కొంచెం ఎందుకో ఆయనతో మాట్లాడాలంటే కొంచెం ఆచితూచి మాట్లాడాలనే ఒక బెరుకు, ఇట్లాంటి వాతావరణం ఎందుకు క్రియేట్ అయింది? దాన్ని ఎట్లా అధిగమిస్తారు? ఎందుకంటే బికాస్ నౌ ఇట్ ఇస్ టైం. ఐ థింక్ నేనేమంటున్నా, నాకు కల్మషం ఉండదు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడితే నేను. కరెక్టే. దానివల్ల కొంతమందికి నచ్చకపోవచ్చు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల. కానీ నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయాల్సినటువంటి అవసరం లేదు. సో నిజం నిదానంగా బయటకు వస్తుంది అనేది కొంచెం ఇది చేస్తూ ఉంటాను. నేను చాలా ఓపెన్గా ఉంటాను అనేది మా కార్యకర్తలకు అర్థమైంది కాబట్టి. ఎక్కడైతే కోపం ఉంటుందో సాయి గారు అక్కడే ప్రేమ ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని గట్టిగా అనగలుగుతారో వారికి మీ మీద స్వతంత్రం ఉన్నట్టే కదా. నేను మిమ్మల్ని కోపంగా మాట్లాడలేనంటే నాకు మీతో స్వతంత్రం లేదన్నట్టు. ఓకేనా? ఎక్కడ కోపం ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది. బేసికల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది అది. కరెక్ట్. పెట్టేటోడే తిడతాడు కానీ పెట్టినోడే ఎందుకు తిడతాడు సార్? వాడు పెట్టిండు 4 సార్లు నీకు అన్నం పెట్టిండు, నీకు ఆపద వచ్చినప్పుడు నిలబడ్డాడు కాబట్టి అంటే ఒక మాట అంటాడు. నా తమ్ముని నేను అనలేనా? మా అమ్మ రోజు అన్నం పెడుతుంది, నాకు ఎప్పుడైనా కోపం వస్తే అన్నం బాగాలేదని అక్కడ పెట్టేసి పోతాం కదా. సో యూ డోంట్ హ్యావ్ రైట్ వెన్ యూ ఆర్ నాట్ కమిటెడ్. కరెక్ట్. మీరు కమిటెడ్గా ఉన్నప్పుడు మీకు రైట్ ఉంటుంది, స్వతంత్రం వస్తుంది. నాకు సాయికి 4 సార్లు కలిసి భోజనం చేసో కలిసి ట్రావెల్ చేసేటువంటి అవకాశం వస్తే నేను సాయి గారిని అనొచ్చు, సాయి గారు నన్ను ఒక మాట అనొచ్చు. అది ఎప్పుడు వస్తుంది? ఆ బంధం ఉంటే వస్తుంది. నాకు ఆ బంధం ఉంది అనుకుంటా. నేను పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12 దాకా నేను కార్యకర్తలతో ఉంటే, ఇప్పుడు మీరే అన్నారు నేను ఏ చౌరస్తా అక్కడ ఆగినా నాతో ఒక 10 మంది సెల్ఫీలు దిగుతారు. పో అని చెప్పి నేను గన్మెన్లను పెట్టి నెట్టే నేనే దగ్గరికి తీసుకొని ఫోటో దిగుతాను నేను. దానివల్ల నాయకుడు కార్యకర్తకి భరోసా ఇచ్చినట్టు అవుతాడు. కొన్నిసార్లు నేను మనిషినే, ఉప్పు కారం తింటాను కాబట్టి కొన్నిసార్లు ఎప్పుడైనా ఎందుకంటున్నారంటే మీ కెరీర్లోనే ఇవన్నీ ఇబ్బందులు కాలేదా మీకు? సార్ నేను ఏమంటాను సార్, ఏదైతే మనిషికి బలం అవుతుందో సాయి గారు అదే బలహీనత. రఘునందన్ రావు బలం మాట్లాడమని మీరు అనుకుంటే రఘునందన్ రావు బలహీనత కూడా మాట్లాడడం అవుతుంది సార్. ఏది బలమో మీకు అదే బలహీనత. క్వైట్ న్యాచురల్గా మనం గుర్తుంచుకోవాల్సి. ఓకే. సో నేను బోల్డ్గా ఉంటాను, ఉన్నట్టు మాట్లాడతాను, దానివల్ల కార్యకర్తలకు నష్టం అని నేను అనుకోను. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను కూడా చాలా మారినాను. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ చాలా మారారు. ఆవేశానికి ఇప్పుడున్న ఆవేశానికి చూస్తే 90% తగ్గిపోయింది సాయి గారు. ఇఫ్ ఎట్ ఆల్ ఐ హావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్, ఆ మిగిలిన 10% కూడా ఐఎమ్ రెడీ టు కరెక్ట్ మై సెల్ఫ్. దట్ ఈస్ మై నేచర్. తప్పు చేస్తే తప్పైందని నిర్మోహమాటంగా ఒప్పుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని, కానీ బేసిజాలకు పోను నేను. రైట్. ఫైనల్లీ కార్యకర్తలకి, ఇప్పుడు బీజేపీ శ్రేణులందరికీ కూడా రఘునందన్ రావు గారు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే సార్, యూ వర్క్ ఫర్ ద కమలం గుర్తు, అంతేగాని డోంట్ వర్క్ ఫర్ ద ఇండివిజువల్స్. దయించి అది ఎవరు అధ్యక్షుడైనా ఎవరైనా ఏ నాయకత్వమైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒడిశా ప్రిన్సిపల్ని గుర్తుంచుకోరు. ఆడ అందరు కార్యకర్తలు కలిసి ఈయన పెద్ద ఆయన పెద్ద అని కొట్లాడలేదు. ఆడ మేము ఎట్టి పరిస్థితులలో కమలం గుర్తుని రాష్ట్రంలో అధికారంలోకి తేవాలని కొట్లాడేది తప్ప రఘునందన్ రావా, రాజేందర్ గారా, సంజయ్ గారా, అరవింద్ గారా, కిషన్ రెడ్డి గారా, లేకపోతే విశ్వేశ్వర రెడ్డి గారా అనే కొట్లాట జరగలేదు అక్కడ. అది జరగడం అనేది పార్టీకి మంచిది కాదు. ఈ వీడియో ఇప్పుడు నేషనల్ స్టాప్ వీడియో, ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా అందరూ నాయకులు చూస్తారు. బీజేపీలో ఉన్న ప్రతి నాయకుడు 100% చూస్తాడు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో అధ్యక్షుడు అవి ఇవి నడుస్తున్నాయి, దిస్ ఇస్ ఇంటర్నల్ ఫైట్, నాట్ ఎక్స్టర్నల్ ఫైట్. ఇది పార్టీకి సంబంధించి సరే వాట్ ఎవర్ సార్, కాంపిటీషన్ అనేది నాకు కావాలని నేను అడుగుతున్నాను, మీకు కావాలని మీరు అడుగుతారు, ఇంకొకరు తనకు కావాలి. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు యువర్ కొలీగ్స్? మీ కొలీగ్స్ అంటారా, మీ నాయకులు అంటారా? నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, అడగడంలో తప్పుందని నేను అనుకోను.
కానీ పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత, పార్టీ Correct. ఒకరిని అధ్యక్షుడని అనౌన్స్ చేసిన తర్వాత, అది ఎవరినైనా Okay. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఓకే ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చినా మనందరి అల్టిమేట్ గోల్ ఉండాల్సింది ఒకటి, కమలం గుర్తుని ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎందుకు తేలేకపోతా ఉన్నాం, ఎక్కడ పొరపాటు జరిగినాయి, వాటి మీద ఆత్మవిమర్శ చేసుకొని వచ్చిన నాయకులు ఎవరు వస్తే వాళ్ళకి అందరం సహకరించాలి సార్. ఎందుకు సార్ గుజరాత్లో ఒక ఎంపీ గెలిచితే, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ గెలిస్తే, గుజరాత్లో 7 సార్లు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణలో ఇంకా అధికారంలోకి రావాల్స్తే కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే పొరపాటు ఎక్కడుంది అనేది అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓకే హూ ఎవర్ ఇట్ ఈస్, సాయి గారు మా అధ్యక్షుడు అని రేపు మా పార్టీ చెప్తే సాయి గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. విత్ ఇన్ ద 4 walls మీరు ఏమైనా చేసుకోండి, బట్ వెన్ యూ విల్ కమ్ అవుట్ విత్ ఓన్లీ వన్ వాయిస్, దట్ వాయిస్ షుడ్ బి ఆఫ్ ద ప్రెసిడెంట్స్ వాయిస్. వెరీ నైస్ రఘునందన్ రావు గారు, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సాయి గారు. సో అది రఘునందన్ రావు గారితో స్పెషల్ డిస్కషన్. చాలా బోల్డ్గా మాట్లాడే రఘునందన్ రావు గారు ఇంకాస్త బాధ్యతాయుతమైన పొజిషన్లోకి వెళతారా లేదా, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. రఘునందన్ గారితో డిస్కషన్స్ ఎప్పుడు కూడా కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. సో ఈ డిస్కషన్, ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ముఖ్యంగా మీకు తెలిసిన నాయకులకి కూడా. చూస్తూనే నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.